హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు గ్రామంలో ఆర్య చైతన్య యూత్ ఆధ్వర్యంలో గణనాథుని పూజ నిర్వహించిన గార్యంపల్లి యుగేందర్ కుటుంబ సభ్యులు, అలాగే సంగీకారి రాంబాబు వారి కుటుంబ సభ్యులు గణనాథుని పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథుని ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకున్నారు. దేవనూరు బస్తీల్లా బండ గణేష్ నవరాత్రి ఉత్సవాలు పూజా కార్యక్రమం అనంతరం అన్నదాన ప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. సూరుగురి సంపత్ వారి కుటుంబ సభ్యులు, అలాగే కంకటి శ్రీను వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పిల్లలు, పెద్దలు, యువకులు గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాథుని ఆశీస్సులు దేవనూరు గ్రామ ప్రజలకు ఉండాలని కోరుకున్నారు. జై శ్రీమన్నారాయణ, జై గణేష. మన దేవనూరు గ్రామం ధర్మసాగర్ మండలం హన్మకొండ జిల్లా చైతన్య యూత్ వారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల నుండి గణపతి ఉత్సవాలను చాలా అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు అందరూ కలిపి కూడా చాలా అద్భుతంగా ఇక్కడ గణపతిని స్వామివారిని నవరాత్రి రోజులు పూజలు చేయించి చాలా అద్భుతంగా భజన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు, అలాగే కోలాట కార్యక్రమాలు చేస్తూ స్వామివారిని 9వ రోజు నిమజ్జన కార్యక్రమానికి కోలాట పాటలతో, భజన కార్యక్రమాలతో అద్భుతంగా నిర్వహించడం జరుగుతుంది. సభ్యులపై, దేవనూరు గ్రామంపై, అలాగే సమస్త భారతదేశ ప్రజలపై బాగుండాలని, ఆ గణనాథి ఆశీస్సులు ఉండాలని, అందరూ బాగుండాలని, అందులో మనము ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీమన్నారాయణ, జై బోలో గణేష్ మహారాజుకి జై. ఈరోజు 4వ రోజు కావున ఈ దేవనూరు గ్రామమందు బెస్తిళ్ళ బండ మీద భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ గణాధీశుని ఆశీర్వచనం తీసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని, అన్న ప్రసాదం కార్యక్రమాన్ని ఆ గణాధీశుని మంటపం పైన భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. భక్తులు సకాలంలో విచ్చేసి పూజ అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని వారు ఆ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. సూర్యుడి సంపద వారి కుటుంబ సభ్యులు మరియు కంకటి శ్రీను వారి కుటుంబ సభ్యులు, కంకట సరోజన గారు, గ్రామస్తులు, ఈ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లవారు ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో అశేషంగా జనం పాల్గొని భోజనానంతరం వారి ఇళ్లకు క్షేమంగా తిరిగిపోయి మళ్ళీ గణపతి నవరాత్రుల ఉత్సవాలకు ఆ యొక్క ఉత్సాహాన్ని ఇచ్చి, ఆయురారోగ్యాలను ఇచ్చి, ఆ గణపతి ఆశీస్సులు వీళ్ళ గ్రామంలో ఉండాలని చెప్పి శ్రీపేరమూరు కమలాకర స్వామి అయ్యగారు దేవుడు.